ఇప్పటికే యుద్ధం ప్రారంభమై 3 వారాలు పూర్తయ్యాయి. ప్రపంచంలో చాలా దేశాలు ఈ యుద్ధ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రతిరోజు పరిస్థితులు మరింత తీవ్రం అవుతున్నాయి. అమెరికా బలంగా పోరాడుతున్నా కానీ ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ సమయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక షాకింగ్ ప్రకటన చేసింది. వాళ్ళు న్యూక్లియర్ అటాక్ కి ప్రిపేర్ అవుతున్నారు. అంటే న్యూక్లియర్ అటాక్ జరిగినప్పుడు ప్రజలని ఎలా రక్షించాలి అని దానిపై వారు సిద్ధం అవుతున్నారు. ఈ యుద్ధం ఇప్పుడు మరో లెవెల్ కి చేరబోతుంది. ఈ యుద్ధంలో సిరియాపై మొదటిసారి దాడి చేయడం జరిగింది. ఇజ్రాయెల్ అటాక్ చేసింది. ఇరాన్ ప్రెసిడెంట్ ఒకవేళ ఇజ్రాయెల్ ఇంకా అమెరికా గురించి ఎవరు మాట్లాడకపోతే దాని ప్రభావం ప్రపంచం మొత్తం చూడాల్సి వస్తుంది అన్నారు. ఇంకా ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఆయిల్ మరియు ఎకనామిక్ వార్నింగ్ చాలానే వచ్చాయి. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి వచ్చిన ఈ మొదటి హెచ్చరిక అత్యంత భయంకరం. అమెరికా మరియు ఇరాన్ ఇప్పటికే న్యూక్లియర్ ప్లాంటేషన్స్ పై దాడులు ప్రారంభించాయి. యుద్ధం మొదలైనప్పటి నుండి న్యూక్లియర్ సైట్స్ మీద అనేక అటాక్స్ జరుగుతున్నాయి. ఒక న్యూక్లియర్ సైట్ కి కేవలం 350 మీటర్ల దూరంలోనే పేలుడు సంభవించిందని ఇరాన్ తెలిపింది. ఒకవేళ ఆ సైట్ కు ఏదైనా జరిగి ఉంటే ఇరాన్ చాలా సివియర్ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి వచ్చేది. సప్లై చైన్ ప్రపంచవ్యాప్తంగా 25% పైగా ఫర్టిలైజర్స్ ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ గుండానే వెళ్తాయి. ఇక్కడ అడ్డంకులు ఏర్పడితే భారీ ఫుడ్ షార్టేజ్ ఏర్పడే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా తన ట్రాన్స్పోర్ట్ ఫ్యూల్ లో 90% దిగుమతి చేసుకుంటుంది. ఆ యుద్ధం కారణంగా ఆస్ట్రేలియా ప్రస్తుతం చాలా బ్యాడ్ కండిషన్ ఎదుర్కొంటుంది. ఆ కాన్సిక్వెన్సెస్ అన్ని రాబోయే అనేక డెకేడ్స్ వరకు కొనసాగుతాయి. యుద్ధం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.